హే హాయ్ హలో వనక్కం నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాసవి రజిత. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాసవి రజిత. సో చాలా గ్యాప్ తర్వాత ఐఎమ్ బ్యాక్ టు బ్యాక్ అండ్ ఇవాళ చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ వీడియో వ్లాగ్ షూటింగ్ అని చెప్పాలి. ఇట్స్ వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ వీడియోస్ అనమాట. సో ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండేదాన్ని. సో ఐ హ్యాడ్ సమ్ ప్లాన్స్ ఇన్ మై మైండ్ అనమాట. సో హ్యావ్ టు డూ మై వెడ్డింగ్ అవుట్ఫిట్స్ వ్లాగ్ ఆన్ వన్ డే అని చెప్పేసి. సో ఫైనల్లీ టుడే ఐఎమ్ గోనా డూ వీడియో ఆన్ దాట్. సో ఇవాళ నేను నా ఎంగేజ్మెంట్ నుండి సో చివరి వెడ్డింగ్ వరకు ఏ అవుట్ఫిట్స్ యూస్ చేశాను ఏంటి కంప్లీట్ ఈ బ్లాగ్లో చూసాను. సో డోంట్ స్కిప్ టిల్ హ్యాండ్ అండ్ వాచ్ ఫుల్ వీడియో. ఓకే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అనమాట, ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్. సో ఫస్ట్ వచ్చేసి గౌరీ పూజ చేస్తారు కదా పీటల మీద కూర్చోపెడుతున్నప్పుడు. సో నేను అక్కడ హాఫ్ శారీ కట్టుకున్నాను అండ్ ఈ హాఫ్ శారీ వచ్చేసి నేను ఓన్గా క్లాత్స్ తీసి స్టిచ్ చేయించుకుని చేసుకున్నా. నేను రెడీమేడ్ హాఫ్ శారీ ఇది ప్రిఫర్ చేయలేదు బికాస్ ఐ థాట్ టు కస్టమైజ్ లైక్ అంటే యునిక్గా ఉండాలి అని చెప్పేసి నేను ఇలా ప్రిఫర్ చేశాను. ఓన్గా క్లాత్ అది తీసి స్టిచ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి కింద లెహంగా అండ్ ఇదే సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ అండ్ లెహంగా అండ్ బ్లౌజ్ వచ్చేసి మ్యాచింగ్ తీసుకున్నా. ఏం మోడల్ ఏం పెట్టించలేదు, జస్ట్ నేను బ్యాక్ థ్రెడ్స్ అండ్ రౌండ్ నెక్ ఎల్బో హ్యాండ్స్ ప్రిఫర్ చేశాను అంతే. అండ్ ఏదైతే ప్యాటర్న్ కింద వచ్చిందో అది ఎల్బోకి మ్యాచింగ్ వచ్చేలా స్టిచ్ చేయించా, ప్రిల్స్ అన్ని దగ్గరకు పెట్టుకొని కుట్టించి. అండ్ ఇది ఆరెంజ్ ఉన్నది కాబట్టి డిజైన్లో చాలా కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్, పింక్, గ్రీన్, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను ఆరెంజ్ ప్రిఫర్ చేశాను, థాట్ టు పింక్ బట్ ఎందుకో ఐ ప్రిఫర్డ్ ఆరెంజ్ అనమాట. సో ఇది నేను గౌరీ పూజ అప్పుడు వేసుకున్నాను. సో మీకు ఇమేజెస్ సైడ్ డిస్ప్లే చేస్తాను అవుట్ఫిట్ లుక్ ఏంటి అది అలా అనేసి. సో యూ విల్ హ్యావ్ ఎ క్లియర్ విజువల్ హౌ డస్ దిస్ అవుట్ఫిట్ లుక్ ఆన్ మీ అనేసి. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ అవుట్ఫిట్ ఆన్ మై ఎంగేజ్మెంట్ డే. అండ్ సెకండ్ది వచ్చేసి ఆబ్వియస్లీ ద మెయిన్ శారీ ఈజ్ పట్టు శారీ. నేను నా వెడ్డింగ్ శారీస్ అన్నీ కూడా ఇట్లా పౌచెస్ తీసుకుని శారీ పౌచెస్ వీటిలో పెట్టుకున్నాను పాడవకుండా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇవి అయితే బిగ్గర్ సైజెస్ లైక్ 2 or 3 కూడా హోల్డ్ చేస్తాయి, వెయిట్ కూడా హోల్డ్ చేస్తాయి, బాగున్నాయి ఇవి. సో సో 2 వెయిటెడ్ ఉంది అండ్ దిస్ ఇస్ మై ఎంగేజ్మెంట్ మెయిన్ శారీ. అరౌండ్ 7K ఈజీగా పడింది నా బ్లౌజ్, నా ఎంగేజ్మెంట్ది ఓన్లీ. సో దిస్ ఈస్ మై వెడ్డింగ్ బ్లౌజ్. చూసారు కదా, చాలా బాగుంది కదా. అండ్ పింక్ వన్ మెయిన్ ఎంగేజ్మెంట్ శారీ. సో మీకైతే ఇది ఏ కలర్ అని చెప్పాలంటే ఇందులో వైలెట్ ఉంటుంది, పింకిష్, గోల్డ్, సిల్వర్, గోల్డ్ ఆల్ మిక్స్ ఉంటుంది అనమాట. అసలు శారీ లుక్ అయితే చాలా క్రేజీ ఉంటుంది కట్టుకుంటే. సో దీని ఇమేజ్ కూడా ఎలా ఉన్నాను ఏంటి ఎలా రెడీ అయ్యాను అనేసి ఇది కూడా ఇమేజ్ డిస్ప్లే చేస్తాను. అండ్ నేను కంప్లీట్ శారీ ఫుల్ ఓపెన్ చేయట్లేదు బికాజ్ ఐ హ్యావ్ టు రీఫోల్డ్ ఇట్ కాబట్టి చాలా కష్టం ఇవన్నీ కంప్లీట్ ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయాలి. మొత్తం అంతా మీకు ఏదైతే చూపించానో శారీ అంతా ఇలానే వస్తుంది కంప్లీట్ సేమ్, ఇది డిఫరెన్స్ ఉండదు. ఇది పళ్ళు అండ్ ఇదంతా శారీ అనమాట. దిస్ ఈస్ మై ఎంగేజ్మెంట్ మెయిన్ శారీ. నెక్స్ట్ వచ్చేసి షూట్కి తీసుకున్నా అని చెప్పాలి ఆ రోజు ఎంగేజ్మెంట్ అప్పుడే. ఇది జస్ట్ నార్మల్ గాగ్రా రెడీమేడ్లోనే తీసుకున్నాను, లెహెంగా గద్ర కాదు సారీ ఇట్స్ లెహెంగా. ఇది చున్నీ అండ్ దిస్ ఈస్ లెహెంగా. సో నేను ఎక్కువ లైట్ కలర్స్ బాగా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, డార్క్ అనేవి చాలా తక్కువ. సో నా అవుట్ఫిట్స్ అన్నీ మీకు ఎక్కువ లైట్ కలర్స్లో వస్తాయి.
ఇది వచ్చేసి బ్లౌజ్. యా, దిస్ ఈజ్ మై ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్ అనమాట. ఎంగేజ్మెంట్ అవుట్ఫిట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఆ తర్వాత సంగీత్. నాది సంగీత్ పెళ్ళి ఈవెంట్స్ అన్నీ కలిపి ఒకటే రోజు వచ్చాయి అన్నమాట. సో షాపింగ్ అంతా కలిపి నేను మండేలోనే చేశాను. ఇది వచ్చేసి నా సంగీత్ శారీ. ఇది జస్ట్ నార్మల్ సింపుల్ ఫ్యాన్సీ శారీ అనమాట. మెహందీకి బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. దిస్ ఈజ్ మై మెహందీ అవుట్ఫిట్. యాక్చువల్లీ నేను తీసుకోలేదు, మా అమ్మ కొనింది, మమ్మీ సెలెక్షన్. యా, నార్మల్ బ్యాక్ థ్రెడ్స్ పెట్టించి స్టిచ్ చేయించాను, మోడల్ ఏం పెట్టించలేదు. ఇది జస్ట్ నార్మల్ బ్యాక్ థ్రెడ్స్ వచ్చినాయి. అండ్ ఇంకొక అవుట్ఫిట్ ఉంది, అది ప్రజెంట్ నా దగ్గర లేదు, అది డ్రెస్ మోడల్ అనమాట. సో నేను నా మెహందీకి 2 డ్రెస్సెస్ వేసుకున్నాను. మెహందీ ఆన్ 13th అనమాట. 13th ఈవినింగ్ మెహందీ అయ్యింది డిసెంబర్. అండ్ డిసెంబర్ 14th మార్నింగే హల్దీ అనమాట. సో మంగళ స్నానం టైంకి హల్దీ చేసుకుంటాం కాబట్టి పెళ్ళి కూతురు. యా, దిస్ ఈజ్ మై హల్దీ అవుట్ఫిట్. వేర్ మళ్ళీ ఇది కూడా నేను క్లాత్ తీసి స్టిచ్ చేయించుకుని అంతా చేయించుకున్నాను, ఓన్గా కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ నాది మా హస్బెండ్ది వచ్చేసి ట్విన్నింగ్ వస్తుంది, ఇదంతా ఆయనది కుర్తీలా వస్తుంది అనమాట. సో నాది ఇది వచ్చేసి లెహంగా. లిటరల్లీ నా వెడ్డింగ్ షాపింగ్ అంతా అయిపోయింది ఎక్సెప్ట్ మై హల్దీ షాపింగ్. నేనైతే ఏంటి ఇంకా దొరకట్లేదు, ఇన్స్టాగ్రామ్ పేజెస్ చాలా చూశాను, డైరెక్ట్ చూశాను, అసలు ఎక్కడ దొరకట్లేదు. చాలా లాస్ట్ మినిట్లో పెళ్ళికి లిటరల్లీ వారం 5 days ఉంది అనగా నాకు దొరికింది యాక్చువల్లీ చెప్పాలంటే. బికాజ్ ఎంత ట్రై చేసినా నాకు ఎక్కడ దొరకలేదు, పేరింగ్ అసలు సెట్ కాలేదు, అవ్వదు ఏమనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నాకు చాలా చాలా బాగా దొరికింది అనమాట. సో నేనైతే ఇది దగ్గర ప్రిల్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇంత లెంత్ థ్రెడ్స్ అంతా పెట్టించుకుని అండ్ దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ వీనెక్ స్టిచ్ చేయించాను. బ్లౌజ్ షార్ట్ బ్లౌజ్ అండ్ వీనెక్ అండ్ బ్యాక్ థ్రెడ్స్ ఇట్లా స్టిచ్ చేయించుకుని అండ్ బ్లౌజ్ మ్యాచింగ్ని నేను చున్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఇదంతా వచ్చేసి లెహెంగా చున్నీ. సో ఇది కూడా మీకు ఇమేజ్ డిస్ప్లే చేస్తాను, సో అవుట్ఫిట్ ఏంటి మోడల్ అనేది తెలుస్తుంది. సో ఇది వచ్చేసి నా హల్దీ అవుట్ఫిట్ అనమాట. చూసారు కదా ఎంత ప్రెటీగా ఉందో. నాకు కూడా ఇది చాలా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా హల్దీ అవుట్ఫిట్ ఎంత ప్రెటీగా టర్న్ అవుట్ అవ్వదని చెప్పేసి యాక్చువల్లీ, బికాస్ నాకు చాలా లాస్ట్ మినిట్లో అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి కూతుర్ని చేయడం. పెళ్ళి కూతుర్ని చేశారు కదా, అండ్ వైట్ శారీ కట్టుకోవాలి, వ్రతం ఉంటుంది. పెళ్ళి కూతుర్ని వేసి చేసినప్పుడు కట్టిన వైట్ శారీ. ఈ శారీ మీదే వ్రతం అన్నీ చేసుకున్నాను అనమాట. అండ్ నాకు ఈవెంట్స్ అన్నీ 1 dayనే జరిగినాయి. లైక్ మార్నింగ్ ఇంకా పెళ్ళి కూతుర్ని చేయడం, నెక్స్ట్ హల్దీ, మళ్ళా ఈ వైట్ శారీ కట్టడం, పూజ, ఈవినింగ్ రిసెప్షన్, మిడిల్లో నేను పొడుగు పానకాలు కావడి, ఆల్ గోస్ ఇన్ 1 day అనమాట. మొత్తం నా వెడ్డింగ్ అంతా 24 hours అయినట్టు అయ్యింది. అండ్ యా, దిస్ ఈజ్ మై పెళ్ళి కూతురు శారీ. అండ్ యా, శారీకి లేస్ అది వచ్చింది అనమాట. సో లేస్ అది వచ్చింది బాగుంది అని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేశాను. అండ్ బ్లౌజ్ మోడల్ ఏంటి అంటే లేస్ వచ్చింది కాబట్టి శారీలో, సో బ్లౌజ్ కూడా లేస్ పెట్టి స్టిచ్ చేయమని చెప్పి చెప్పాము అనమాట. సో శారీ హ్యాడ్ లేస్ అండ్ ఆల్. సో ఈ సేమ్ శారీలోని ఫ్రాక్గా మా శాన్వికి కుట్టించామన్నమాట. సో తనే నా తోట పెళ్ళి కూతురు. సో మేమిద్దరం ట్విన్నింగ్లో ఇలా తీసుకున్నాం, నా వైట్ శారీ అండ్ తనకి ఇట్లా వైట్ ఫ్రాక్ మ్యాచింగ్. సో పెళ్ళి కూతురు చేసేటప్పుడు నేను ఇది మ్యాచింగ్ చేసుకున్నాం. అండ్ యా, పెళ్ళి కూతురు చేసేది కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమ్స్ ఈవినింగ్ వెడ్డింగ్ ముందు రిసెప్షన్. యా, ఇది నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ రిసెప్షన్ శారీ. హోప్ యూ గైస్ లవ్ దిస్ వన్ ఆల్సో. చాలా వెయిట్ ఉన్నాయి ఒక్కొక్కటి యాక్చువల్లీ, 2 weight. యా, దిస్ ఈస్ మై వెడ్డింగ్ శారీ. ఎలిఫెంట్ డిజైన్ అది అంతా వచ్చి ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు చూస్తే యూ విల్ హ్యావ్ గోల్డ్ సిల్వర్ ఫినిషింగ్ ఉంటుంది. శారీ అంతా వైలెట్ కలర్ బార్డర్తో చాలా చాలా బాగుంటుంది.
యాక్చువల్లీ వీడియోలో కనిపించేది లైట్ బిట్ ఆఫ్ షేడ్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు క్లియర్గా కనిపిస్తుందో లేదా నెమలీస్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అంతా వచ్చి ఉంటుంది శారీ మీద. చాలా బాగుంటుంది. సో నేను బ్లౌజ్ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్పేసి పర్టికులర్గా స్టిచ్ చేయించాను. డిజైన్ కూడా దానికి తగ్గట్టు, శారీకి తగ్గట్టు డిజైన్ అది చేయించా. బ్లౌజ్ కూడా ఇదన్నమాట శారీ అండ్ బ్లౌజ్. ఇది ఇట్లా కాంబినేషన్. సో లెట్ మీ నో. ఇది అంతా నెట్ క్లాత్ మీద వర్క్ చేయించాను, పర్టికులర్గా క్లాత్ తీపించి. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మై wedding saree, which is my favorite, most favorite, too much of course. So let me know how much do you guess of this saree. It's full of gold, light violet, lavender. So చాలా 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 ప్రిటీగా ఉన్నది లుక్ యాక్చువల్లీ ఈ శారీ. అండ్ బ్లౌజ్ కూడా చాలా కాస్ట్లీ. సో ఈ శారీ అండ్ బ్లౌజ్ ఇస్ చాలా చాలా కాస్ట్ అయ్యింది యాక్చువల్లీ. పక్కా వెడ్డింగ్ శారీ అని చెప్పాలి. యూ క్యాన్ సీ ద బ్లౌజ్ ఫినిషింగ్ చూసారు కదా ఎంత ప్రెట్టీగా ఉందో. మై ఫేవరెట్ వన్ అనమాట నాకైతే ఈ శారీ అండ్ బ్లౌజ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా వెడ్డింగ్ శారీస్ ఇంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతాయి అని చెప్పేసి. నార్మల్ ఐ హ్యాడ్ అండ్ జస్ట్ ఐడియా వాట్ టు టేక్ అండ్ ఆల్, బట్ నేను అనుకున్న దానికంటే కూడా చాలా చాలా బాగా వచ్చాయి. ఇది జీలకర్ర బెల్లం అప్పుడు కట్టుకున్నాను అనమాట. ఆఫ్టర్ రిసెప్షన్ అండ్ వెడ్డింగ్ కమెన్స్ జీలకర్ర బెల్లం ఆ ప్రాసెస్ అంత టైంలో ఈ శారీ కట్టుకున్నాను. నెక్స్ట్ తాళి కట్టేటప్పుడు అంతా వైట్ శారీ, అలంబ్రాల్ చీర. తీసేసి పసుపు అదంతా ఉంటుంది బికాస్ చాలాసేపు ఈ శారీతోనే ఉంటాం కదా. యా, దిస్ ఈస్ మై తలంబ్రాలు చీర. ఇదంతా డిజైన్, పళ్ళు డిజైన్, శారీ అండ్ ఆల్. నాకైతే ఈ బ్లౌజ్ వర్క్ చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ వర్క్, చాలా బాగుంటుంది. క్యూట్గా శారీకి తగ్గ బ్లౌజ్ వర్క్ అని చెప్పచ్చు. చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ వైట్ శారీది బ్లౌజ్ వర్క్ అంతా అయితే చాలా బాగుంటుంది. చాలా ప్రెట్టీగా ఉంటుంది యాక్చువల్లీ. ఇది కూడా క్యూట్ ఉంటుంది యాక్చువల్లీ డిజైన్. అంటే లైక్ ఈ కలర్కి ఈ డిజైన్ ఆఫ్ వర్క్ చాలా బాగా సెట్ అయింది. ఈ కాంబినేషన్ మేబీ ఇంకో కలర్కి ఇట్ విల్ హిట్ డిఫరెంట్. ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఈ వర్క్ చాలా బాగా సెట్ అయింది యాక్చువల్లీ. ఫినిషింగ్ అది అంతా కూడా చాలా బాగా వచ్చింది నీట్గా. యా, ఇది అంతా వెడ్డింగ్ సెక్షన్ విత్ ఇన్ వన్ డే. లైక్ మీకు ఏదైతే హల్దీ అవుట్ఫిట్, రిసెప్షన్, నెక్స్ట్ వెడ్డింగ్ శారీ అండ్ తలంబ్రాల శారీ అని చూపించాను, ఇవన్నీ నేను వన్ డేలో కట్టినవి అనమాట. సో ఇక్కడితో వెడ్డింగ్ వర్క్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా అత్తగారి ఇంటి దగ్గర రిసెప్షన్ అండ్ వ్రతం జరిగింది. సో అక్కడ వ్రతం రోజు మార్నింగ్ టిష్యూ శారీ కట్టుకున్నా. నేను పర్టికులర్గా లైట్ కలర్స్లో టిష్యూ శారీస్ కావాలని చెప్పి తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ నాకు లైట్ కలర్సే, పర్టికులర్గా లైట్ అని ఏం లేదు, బట్ టిష్యూ శారీ కావాలి కలర్ అని చెప్పి తీపించుకున్నా. అండ్ ఈ శారీ బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఈ శారీతో యాక్చువల్లీ పిక్స్ ఏం లేకుండా యాక్చువల్లీ ఆ రోజు దీని మీద హెయిర్ స్టైల్ అంతా కూడా చాలా బాగుంది. బట్ సింగిల్ పిక్ తీసుకున్న స్కోప్ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ తీసుకునే స్కోప్ లేకపోయింది. బట్ ఐ ట్రై టు షేర్ ఏ ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ షేర్ చేస్తాను దీనిది. దిస్ ఈస్ లైట్ టిష్యూ శారీ గ్రీన్ది. యా, ఇవి నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్ ఫైనల్. అండ్ రిసెప్షన్ ఉంటుంది, అది వచ్చేసి లెహెంగా అనమాట. చాలా చాలా పెద్దది, క్యారీ
చేయడానికి. సో యాక్చువల్లీ అది ఇక్కడ లేదు, అది అత్తగారి ఇంటి దగ్గర ఉంది. అది చాలా చాలా వెయిట్ ఉంటుంది. అది మీకు ఇమేజ్ కూడా షేర్ చేస్తాను. మీరు ఇమేజ్ చూస్తేనే మీకు అర్థం అవ్వాలి అది ఎంత ఉంటుంది అనేది. అది చాలా వెయిట్ యాక్చువల్లీ ఆ రోజు నేను హోల్డ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. అండ్ నా వెడ్డింగ్ షాప్ అంతా కంప్లీట్ ఏ టు జెడ్ నేను విజయవాడలోనే చేశాను. ఎక్సెప్ట్ ఒక్క ఎంగేజ్మెంట్కి చూపించిన ఫస్ట్ హాఫ్ శారీ అండ్ లెహెంగా తప్ప ఐ థింక్ ఆల్మోస్ట్ ఇంక మిగతా అన్నీ కూడా విజయవాడలోనే చేసుకున్నాను అనమాట. అన్నీ కూడా ఫస్ట్ నా ఎంగేజ్మెంట్ శారీ మీకు ఏదైతే చూపించానో చెప్తాను. అన్నీ చూపిస్తున్నా కదా, ఇక్కడ ఉంది ఎంగేజ్మెంట్ శారీ. ఇది అయితే వచ్చేసి 30,000 పడింది నాకు. అండ్ బ్లౌజ్ వచ్చేసి అరౌండ్ 7K అలాగా. ఇది వచ్చేసి అంబటి సిల్క్స్లో కొన్నాను. అండ్ ఈ టిష్యూ శారీ అండ్ దిస్ మెయిన్ శారీ అండ్ నా రిసెప్షన్ శారీ, ఈ మూడు కూడా విజయవాడలోనే. ఇవన్నీ కూడా వన్ డే షాపింగ్. ఈ రెండు వచ్చేసి మిస్ అమ్మలో తీసుకున్నా. అండ్ ఈ మెయిన్ శారీ ఒక్కటి వచ్చేసి నేను అంబడిలో తీసుకున్నా. ఈ శారీ కాస్ట్ 50,000 అండ్ బ్లౌజ్ వచ్చేసి నాకు 15,000 పడినట్టు పడింది. అండ్ మీకు రిసెప్షన్ది కూడా ఏదైతే చూపించానో ఈ శారీ కాస్ట్ 20,000 to 25,000 అరౌండ్. ఈ 2 శారీస్ కాస్ట్ కూడా 20,000 to 25,000 అరౌండ్. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఈ బ్లౌజ్ కూడా కాస్ట్ ఎక్కువ. ఇది ఐ థింక్ 12,000 అలా పడింది ఈ వర్క్. యాక్చువల్ పర్టికులర్లీ ఓన్లీ వర్క్. అండ్ దీని మీద మళ్ళీ అంత పడి ఒక 4 to 5K వరకు ఈ టిష్యూ శారీ వర్క్ అయితే 4 to 5,000 వరకు పడింది. అండ్ ఇది చిన్న శారీ మీకు ఏదైతే తలంబ్రాల శారీ అని చెప్పి చూపించాను, ఒకటి పట్టు చీర, ఇది కూడా రాఘవేంద్ర సిల్క్స్లోనే తీసుకున్నాను. ఇది ఎంత పడింది నాకు ఐడియా లేదు. అండ్ ఇది వచ్చేసి నేను క్లాత్ షాప్లో తీసుకున్నాను అనమాట. ఇది రమా ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి, మీరు ఆల్రెడీ నా పాత వీడియో చూసుంటే నా షాపింగ్ అంతా అక్కడే చేస్తాను అని చెప్పాను కదా. సో అక్కడ తీసుకుని నాకు ఎన్ని మీటర్స్ కావాలో దాన్ని అట్లా శారీగా మార్పించా. నా హల్దీ అవుట్ఫిట్ ఒక్కటే పర్టికులర్ అక్కడ ఫ్యాబ్రిక్ స్టోర్ ఉంది, శ్రీయాంష్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి. పక్క విజయవాడలో మీరు ఉంటే కనుక ఒకసారి ఆ స్టోర్ విజిట్ చేయండి. అక్కడ కలెక్షన్ చాలా బాగుంటుంది. బట్ మెటీరియల్ కాస్ట్ చాలా ఉంటుంది. నాకు మీటరే 800 to 900 అట్లా చాలా కాస్ట్ పడింది. బట్ వెడ్డింగ్ కాబట్టి నేను పెట్టేశాను ఆబ్వియస్లీ. సో చాలా చాలా ప్రెటీగా ఉంది. ఇంకో శారీ కూడా తీసుకున్నాను, బట్ వెడ్డింగ్లో యూజ్ చేయడానికి అవ్వలేదు. సంక్రాంతికి కట్టుకున్నాను. ఇది కూడా నేను వచ్చేసి మిస్ అమ్మలోనే తీసుకున్నాను. ఇది కూడా వెడ్డింగ్ టైంలోనే. బట్ ఎక్కడ కట్టుకునే ఇది రాలేదు యాక్చువల్లీ. పెళ్ళిలో కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను, బట్ అవ్వలేదు. ఇది కూడా 20 to 25 అరౌండ్ ఈ శారీ కాస్ట్ కూడా. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి సేమ్ అలానే 4 to 5,000 పడింది. దిస్ ఈస్ ద శారీ. ఫస్ట్ డార్క్ శారీ అని చెప్పాలి. ఇప్పటిదాకా మీరు చూసిన వాటన్నిటిలో అసలు డార్క్ లేదు అంటున్నారు అని చెప్పేసి ఫైనల్లీ ఐ గాట్ వన్ డార్క్ అనమాట. ఇది కూడా నాకు అంత కంప్లీట్ డార్క్గా అనిపించలేదు, బాగుంది, చాలా బ్రైట్గా కూడా ఉంది యాక్చువల్లీ కట్టుకున్నాక. మెహందీ శారీ అని చెప్పి చూపించాను కదా. అండ్ ఇది కూడా నేను మిస్ అమ్మాలోనే తీసుకున్నారు మమ్మీ. ఇది జస్ట్ 2,500 అరౌండ్ అట్లా పడింది. చాలా బాగుంది కదా. దిస్ ఈజ్ మై వెడ్డింగ్ అవుట్ఫిట్స్ కలెక్షన్. మీకు ఏదైతే చెప్పానో రిసెప్షన్ లెహంగా అని, అది నా దగ్గర ప్రెజెంట్ అవైలబుల్గా లేదు. అది వచ్చేసి నేను నీరూస్లో తీసుకున్నాను. 35,000 అలా పడింది. నేను మీకు అది కూడా ఇమేజ్ షేర్ చేస్తాను. Finally, this is my wedding outfits collection video. So hope you all guys enjoyed. So మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు వీటన్నిటిలో ఏ అవుట్ఫిట్ నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ లెట్ మీ నో. Hope you all guys enjoyed. Thank you. That's all for today. Bye bye. Thank you for watching. Don't forget to like, share and subscribe.